మరి నేను హిందువుడిగా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ భారతదేశపు చాలా పుణ్యక్షేత్రాలు దర్శించాను. మరి దాంట్లో ఒక దేవాలయం కలకత్తా కాళీ కూడా వెళ్ళాను. ఆ కలకత్తా కాళీ దేవాలయానికి ఆ గుడి వెనకాల మరి పచ్చి రక్తం తేటకట్టి ఉంది. ఎందుకంటే అనేకమైన గొర్రెలను మేకలను అక్కడ బలిస్తున్నారు అనేక మంది హిందువులు. అప్పుడు నేను చూశాను, నా హృదయం చాలా చలించిపోయింది. ఎందుకంటే అక్కడ రక్తం కూడా ఆరలేదు. ఎప్పుడు చాలామంది అక్కడ జంతువులను బలి ఇవ్వటం వల్ల కాళీ మాతకు ఆ రక్తం కూడా ఆరలేదు, అంత పచ్చిగా ఉంది. మరి ఈ సత్యం బైబిల్ నుంచే వచ్చింది. ఏంటంటే దేవత లేక దేవుడు శాంతించాలంటే మానవుడికి శుభం కలగ చేయాలంటే, మేలులు చేయాలంటే రక్త తర్పణ చేయాలి, రక్తం ఇవ్వాలి అని. అయితే పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే మానవుడు పాపం చేసినప్పుడు జంతువులను బలి ఇవ్వకూడదు, మనిషే బలి అవ్వాలి. ఆ బలైన వాడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పరిశుద్ధుడు.